పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసినా ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయటం లేదని అడిగితే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. అంతేకాదు తిరుమలలో భక్తుల అవస్థలు చూపిస్తే బ్లూ మీడియా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు నిన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఏం జరిగింది? క్యూ లైన్లలో అరుపులు కేకలు తోపులాటలకు కారణమేంటి? ఒక్కసారి ఆ క్యూ లైన్లో ఏం జరిగిందో ఆ దృశ్యాలు చూద్దాం సార్. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. మనకు పర్వదినాల్లో సెలవు దినాల్లో వైకుంఠ ఏకాదశి వస్తోందంటే, కొత్త సంవత్సరం వస్తోందంటే ఏ రకంగా భక్తుల తాకిడి ఉంటుందో మనకు తెలుసు, మన అధికారులకు తెలుసు, టీటీడీ అధికారులకు ఇంకా బాగా తెలుసు, ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు, గత సంవత్సరం అనుభవం ఏంటో ఇంకా బాగా తెలుసు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అక్కడ కన్ను మూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు చూడండి ఏం చేశారు. ఈ దృశ్యాలు చూపించకూడదట, భక్తుల గోడు వినిపించకూడదట, భక్తుల్ని లాఠీలతో కొట్టినా చెప్పకూడదట, వాళ్ళు ఎన్ని అవస్థలు పడినా పర్వాలేదట, మన చేతగానితనాన్ని మాత్రం బయట ప్రపంచానికి చూపించకూడదు, భక్తుల కష్టాలు బయట ప్రపంచానికి చూపించకూడదు, భక్తుల అవస్థలు బయట ప్రపంచానికి చూపించకూడదు.